కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నెవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ కి చేరుకుంటారు. దత్తా ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. 60,000 మంది ప్రధాని రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు కిలోమీటర్న్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తుండగా ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ప్రధాన వేదిక ఏదైతే ఉంటుందో మీటింగ్ డయాస్ సంసిద్ధమైంది. ప్రధాన వేదిక అటు ఇటుగా పబ్లిక్ కూర్చోవడానికి అనుకూలంగా డయాస్లను కూడా వేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక మొత్తం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ప్రజలతో నింపివేయాలనే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం రోడ్డుకు అటు ఇటుగా నార్త్ క్యాంపస్కి సంబంధించి రోడ్డుకు అటు ఇటుగా ఉన్న ఈ సువిశాలమైన ప్రాంగణాన్ని సంసిద్ధం చేశారు. ఇందుకోసం పటిష్టమైన ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి. 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రధానమంత్రి సభకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ నెల